హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనము గ్రైండర్ని ఎలా యూస్ చేయాలో ఈరోజు అయితే ఈ వీడియోలో చూపిస్తా గాయ్స్. అందరికీ కాకుండా ఎవరికైతే గ్రైండర్ని యూస్ చేయడం తెలీదో వాళ్ళకి మాత్రము ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది గాయ్స్. ఇప్పుడే చెప్తున్నా. మీరు కొత్తగా ఈ గ్రైండర్ తెచ్చింటే కనుక మీకు యూస్ చేయడం రాకుంటే ఎలా యూజ్ చేయాలి అనేసి ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తా. మనము ప్రతి ఒక్కటి గ్రైండర్లోనే కదా మనము వేసుకుంటాము. దోస పిండికి కానీ, మనము వడియాల పిండికి కానీ, సో వడలకు కానీ ప్రతి ఒక్కటి మనం దీంట్లోనే వేసుకుంటాం కదా గాయ్స్. పూర్ణం సుగీలకు కానీ అందుకే మనం గ్రైండర్లోనే మనం వేసుకుంటాం. కొందరికి గ్రైండర్ అనేది కొత్తగా తెచ్చింటారు కదా, వాళ్ళకి యూస్ చేయడం ఎలా అనేది తెలీదు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా. సిటీలో వదిలేస్తే మనకి విలేజ్లో గ్రైండర్ ఏంటో అనేది కూడా తెలియదు గాయ్స్. కొంతమందికి మీ చుట్టుపక్కల ఎలాగో తెలియదు, కానీ మా చుట్టుపక్కల గ్రైండర్ ఏంటో అనేది కూడా తెలియదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఎవరైనా కానీ కొత్తగా తెచ్చిండే వాళ్ళకి కానీ వాళ్ళకి యూస్ చేయడం రాదు. అందుకనే ఈ వీడియో అయితే చూపిస్తున్నా. ఫస్ట్ అయితే మనము గ్రైండర్ని చూపిస్తాం. చూడండి గైస్, గ్రైండర్ అయితే ఇదే. మేమైతే ఛానల్ అయింది తెచ్చేసి గ్రైండర్ని. చూడండి, మూత కూడా విరిగిపోయింది. వేసేటప్పుడు ఇలా తీసినప్పుడు కిందకి పడిపేసి ఇలా మూత అయితే ఇరిగిపోయింది. ఇప్పుడు మనము గ్రైండర్ని ఎలా యూస్ చేయాలో చూపిస్తా. చూడండి, ఇది వచ్చేసి స్టార్ట్ బటన్. వైర్ని ఇప్పుడు మనం వేసుకుందాం కరెంట్కి. ఇప్పుడు మనము ప్లగ్ని వేసేసి నేనైతే బియ్యం వేసి చూపిస్తా గాయ్స్. ఈరోజు మనం గ్రైండర్లో దోసపిండికి అయితే వేసి చూపిస్తా. ప్రతి ఒక్కటి మనం గ్రైండర్లో మనము వేసుకోవచ్చు. గ్రైండర్లో ఇంకా మనకి సింపుల్గా మిక్సీ కన్నా గ్రైండర్లో మనం సింపుల్గా వేసుకునేయచ్చు. ఇప్పుడు నేను బియ్యం పిండికి వేసి చూపిస్తా. ఉద్దిబెల్లు అండ్ బియ్యం కూడా వేసి చూపిస్తా. చూసారు కదా, ఇలా ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసేసిన తర్వాత చూడండి, రాళ్ళు అయితే వచ్చాయి లోపల. ఇలాంటి రాళ్ళు అయితే వచ్చాయి, చూసారు కదా. గిన్నె కూడా మనం తీసేయచ్చు. తీసేసి మనము వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెట్టేసి బియ్యం వేసి చూపిస్తా. రాళ్ళు కూడా పెట్టేసేయండి. రాళ్ళు కూడా ఇలా ఓపెన్ చేసుకొని వాష్ చేసుకోవచ్చు గాయ్స్. చూడండి, పెట్టేసి కొంచెం వాటర్ తీసుకుంటున్నా. ఫస్ట్ ఇలా కొంచెం వాటర్ వేసేసి స్టార్ట్ చేసేసి కొంచెమే బియ్యం అనేది వేసుకోవాలి ఇలా. అయ్యో, చూడండి గైస్, నేను ఇది పెట్టకుండా నేనే మర్చిపోతున్నా మీకు చెప్పి. చూడండి, ఇదే నేను మర్చిపోయినా వేయకుండా. అలా వేసేసి మనం స్టార్ట్ చేసుకొని వేసుకోవాలి బియ్యంని. ఇలా కొన్ని ఆ సైడ్ కొన్ని వేసి ఈ సైడ్ కొన్ని వేసేయండి. రెండు పక్కలు కొంచెం వేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి. చూసారు కదా, ఇలా వేసేసి వాటర్ అనేది కొంచెం పోసుకోండి మధ్యలో, లేదంటే ఎగిరిపోతుంది పైనకి. గట్టిగా బియ్యం అనేది వాటర్ వేయకపోతే గట్టిగా అయిపోతుంది కాబట్టి ఎగిరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి కోసేపు అయిన తర్వాత మీరు మధ్యలో చెక్ చేసుకోండి. కొంచెం గట్టిగా అయినప్పుడంతా కొంచెం వాటర్ అనేది వేసుకోండి. ఇలా వేసేసి మూత పెట్టేసి ఒక 10 minutes అయితే పడుతుంది ఈ బియ్యం పిండి రెడీ అవ్వడానికి. ఇంత క్వాంటిటీ రెడీ అయ్యడానికి 10 minutes అయితే పడుతుంది. ఇప్పుడు ఓపెన్ చేసేసి రెడీ అయిపోయింది గాయ్స్. బియ్యం పిండి అయితే చూపిస్తా. తీసేసి చూడండి, మెత్తగా సాఫ్ట్గా అయితే బియ్యం పిండి రెడీ అయిపోయింది. మనము ఒక పాత్రలోకి తీసుకునేద్దాం ఈ బియ్యం పిండి. ఇంకొకసారి కూడా నేను వేసి చూపిస్తా. ఇలా పాత్రలోకి తీసుకునేసి పిండిని ఇంకొకసారి నేను వేసి చూపిస్తా. అలాగే పెట్టేసేయండి, ఏం పర్లేదు. అలాగే పెట్టేసి కొంచెం వాటర్ వేసుకునేసి మళ్ళీ బియ్యం అనేది కొంచెమే వేసుకునేసి వాటర్ పోసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకునేసి ఒక 5 minutes వదిలేసేయండి. చూసారు కదా, రెండోసారి కూడా మనం ఇలా వేసుకునేసాం. పాత్రలోకి తీసుకునేసి ఇప్పుడు ఫైనల్గా ఉద్దిబెల్లు అయితే వేసి చూపిస్తా గాయ్స్. చూసారు కదా, ఇలా వాటర్ పోసుకునేసి ఉద్దిబెల్లని కూడా ఇలాగే వేసుకునేసేయండి.
ఇలా వేసేసి ఒక 5 మినిట్స్ వదిలేదు, ఒక 10 మినిట్స్ పడుతుంది సో ఫుల్ ప్రిపేర్ అవడానికి మనకి. సో చూసారు కదా, సో ఉద్దిపయాల పిండి కూడా ప్రిపేర్ అయిపోయింది. సో తీసైతే నేను చూపిస్తా. సో చూడండి ఎంత సాఫ్ట్గా ఉద్దిపయాల పిండి కూడా ప్రిపేర్ అయిపోయిందో. సో ఇప్పుడు మిక్స్ చేసేస్తున్నా. సో రెండు సేరి ఎంత సింపుల్గా మనము, సో చూడండి గైస్, సో బియ్యం పిండి మనము ప్రిపేర్ చేసుకున్నాం గ్రైండర్లో. సో సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు గ్రైండర్లో పిండిని. సో దోశ పిండికనే కాదు, సో ప్రతి ఒక్కటి మనము గ్రైండర్లో వేసుకోవచ్చు. సో మిక్సీ అంటే మనం పట్టుకొని సో మనము మిక్సీలో వేసుకోవాలి. సో దీంట్లో అయితే మనము వేసేసి వదిలేస్తే అదంతకదే ప్రిపేర్ అయిపోతుంది. సో మనకి కష్టం కూడా అనిపించదు గ్రైండర్లో. సో యూస్ చేయడం కూడా ఏమంత పెద్దగా కష్టమేం కాదు కదా. సో చూసారు కదా మీరే ఎంత సింపుల్గా మనము సో చేసుకోవచ్చు. సో దోశ పిండి గ్రైండర్లో వేసుకుంటే దోశలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి గాయస్. సో ఒకసారి మీరు కూడా వేసి చూడండి. సో ఇది గాయస్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో సో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు యూజ్ అయితే కనుక. సో బాయ్ గాయస్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సో తప్పకుండా కామెంట్ చేయండి గాయస్. బాయ్.